హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఈరోజు టాపిక్ వచ్చేసి సైకాలజీ ప్రీవియస్ ఇయర్ పేపర్ అనమాట. ఎక్స్ప్లెనేషన్. ఇది ఎప్పుడు జరిగిందంటే టెట్ పేపర్ 2 బయోసైన్స్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి 22/05/2024 షిఫ్ట్ 2లోని జరిగిన ఎగ్జామ్ అన్నమాట. ఓకేనా, అందులో వచ్చిన సైకాలజీ బిట్స్ 30. ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం మనం ఇప్పుడు. యజమాని చేత తిట్లు తిన్న శ్రద్ధ తన గదిలోకి వచ్చి టేబుల్పై ఉన్న కాగితాలను చింపేసింది. ఇది ఇక్కడ ఉపయోగించిన రక్షక తంత్రాల నుంచి మనకి కంపల్సరీ క్వశ్చన్ అయితే వస్తుంది. రక్షక తంత్రాల నుంచి క్వశ్చన్ లేకుండా అసలు క్వశ్చన్ పేపరే ఉండదు. ఓకేనా. పరిహారం, విస్థాపనం, ప్రతిచర్య, ఉద్భవం, దమనం. రైట్ ఆన్సర్ వచ్చేసి విస్థాపనం అంటే డిస్ప్లేస్మెంట్ అంటే ఒకరి మీదని ఇంకొక దాని మీద చూపడం. లైక్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు. ఓకేనా. యజమాని చేత తిట్లు తిన్న శ్రద్ధ ఏం చేసి వచ్చింది, గదిలోకి వచ్చి తన టేబుల్పై ఉన్న కాగితాల మీద తన కోపం చూపించింది. అంటే అత్త మీద కోపం దుత్త మీద చూపించింది, యజమాని ఏం అనలేక. ఓకేనా. ఇట్లా ఒకరు మనల్ని తిడితే ఆ కోపాన్ని మనం వేరే వాళ్ళ మీద చూపించినట్లయితే దాన్ని విస్థాపనం అంటారు. ఓకేనా. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంద్రియ అవయవాల ద్వారా సేకరించబడిన ప్రాథమిక ముద్రలు ఏంటివని అడిగారు. సంవేదనం, ప్రత్యక్షం, ఊహ, వివేచనం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇంద్రియ అవయవాల ద్వారా సేకరించబడిన ప్రాథమిక ముద్ర మనకి సంవేదనం అవుతుంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. శైశవంలోని వికాస కృత్యాలు ఈ రంగంలోనికి వస్తాయి. మానసిక, చలనాత్మక మరియు భావాత్మక, జ్ఞానాత్మక మరియు భావాత్మక, జ్ఞానాత్మక మరియు మానసిక చలనాత్మక, జ్ఞానాత్మక, భావాత్మక, మానసిక చలనాత్మక. ఓకేనా. రైట్ ఆన్సర్ వచ్చేసి జ్ఞానాత్మకం, భావాత్మకం ప్లస్ మానసిక చలనాత్మక రంగాలు, 3 రంగాలు. ఓకేనా. వికాస కృత్యాలు వచ్చేసి జ్ఞానాత్మక, భావాత్మక ప్లస్ మానసిక చలనాత్మక రంగాలు. కోల్బర్గ్ ప్రకారం ఒక వ్యక్తి నైతిక వికాసంలో అత్యున్నత స్థాయికి చేరుకోగలిగే వయస్సు ఏంటి అని అడిగారు. అత్యున్నత స్థాయికి వచ్చేసి మనకి 13 సంవత్సరాల్లో అత్యున్నత స్థాయికి చేరుకోగలడు వికాసానికి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక 2 ఏళ్ల బాలుడు అప్పుడే మాట్లాడడం ప్రారంభించాడు. గ్రామంలో ఉంటున్న అతని అమ్మమ్మ వారిని చూడడానికి వచ్చింది. అతని తండ్రి ఆఫీస్ నుంచి తిరిగి వచ్చిన తరువాత సరైన భూతకాల రూపాన్ని ఉపయోగించి అమ్మమ్మ వచ్చింది అని చెప్పాడు. ఆ పిల్లవాడు సరైన వ్యాకరణాన్ని ఉపయోగించగలిగాడు. ఎందుకంటే చామ్స్కీ ప్రకారం వ్యక్తుల వారి భాష యొక్క నియమాలను అర్థం చేసుకోగలిగే సామర్థ్యం. ఆ భాషను అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఏమిటి చామ్స్కీ ప్రకారం అని అడిగారు. స్వతసిద్ధమైనది, చేతనమైనది, ఉద్దేశపూర్వకమైనది, ప్రణాళికాబద్ధమైనది. భాషను అర్థం చేసుకోగలిగే అంటే వ్యక్తులు వారి భాష యొక్క నియమాలను అర్థం చేసుకోగలిగే సామర్థ్యం వచ్చేసి చామ్స్కీ ప్రకారం స్వతసిద్ధమైనది, తనలో తానికే ఉద్భవిస్తుంది, సహజ సిద్ధంగా వస్తుందన్నమాట. నెక్స్ట్. నీలిమ తన బిడ్డను పార్టీకి తీసుకెళ్తూ నీ ప్రవర్తనతో జాగ్రత్తగా ఉండు, మన కుటుంబం యొక్క పరువు ముఖ్యం, ఏదైనా తప్పు జరిగితే నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పింది. నీలిమ ఈ విధమైన తల్లి. అధికారయుత, అనుమతిపూర్వక, జోక్యరహిత, నిరంకుశ. ఓకేనా. తన తల్లి పెంపకం పద్ధతులు కూడా చాలా ఇంపార్టెంట్. నిరంకుశం అన్నమాట. అధికారయుత వచ్చేసి ఒకరి మాటను ఒకరు రెస్పెక్ట్ చేసుకుంటారు. అనుమతిపూర్వక లేదు మనకి. జోక్యరహిత కూడా కాదు. జోక్యరహిత అంటే అసలు పట్టించుకోకపోవడం, నువ్వేం చేసినా నాకు సంబంధం లేదన్నట్లుంటే జోక్యరహిత. కానీ ఇక్కడ అట్లా చెప్పట్లేదు. నీలిమ తన బిడ్డకు నీ ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండు, మన కుటుంబం యొక్క పరువు ముఖ్యం, ఏదైనా తప్పు జరిగితే నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పింది. ఓకేనా. ఇది నిరంకుశ పెంపకత్వం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విద్యార్థులు అభ్యసనంపై శబ్ద కాలుష్య ప్రభావం తెలుసుకోవడానికి 7వ తరగతి విద్యార్థులపై నిర్వహించిన ప్రయోగంలో పరతంత్ర చరం. ఓకేనా. విద్యార్థుల అభ్యసనంపై శబ్ద కాలుష్య ప్రభావం తెలుసుకోవడానికి 7వ తరగతి విద్యార్థులపై నిర్వహించిన ప్రయోగంలో పరతంత్ర చరం అని అడిగారు. శబ్ద కాలుష్యం, విద్యార్థుల అభ్యసనం, 7వ తరగతి విద్యార్థులు అభ్యసన సామాగ్రి. ఓకేనా. మనకి ఇక్కడ స్వతంత్ర చరం వచ్చేసి శబ్ద కాలుష్యం అవుతుంది. ఓకేనా. అదే పరతంత్ర అంటే మనం విద్యార్థుల అభ్యసనం పైన కదా తెలుసుకునేది శబ్ద కాలుష్యం. సో
విద్యార్థుల అభ్యసనం అనేది పరతంత్ర చరం. ఏదైనా ఈ రెండింటికి అడ్డుపడితే దాన్ని మనం జోక్యచరం అని కూడా అనొచ్చు. అంటే పరతంత్ర చర్యకి స్వతంత్ర చర్యకి రెండింటికి ఏదైనా అడ్డుపడితే దాన్ని జోక్యచర్య అంటారు. జోక్యచరం. అన్ని వర్డ్స్ ఒకేలా ఉండడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. పెంపకం పద్ధతులు కావచ్చు, ఇది స్వతంత్ర చరం, పరతంత్ర చరం, జోక్యచరం ఇవన్నీ కావచ్చు, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వీటి నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మోడల్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. చూసుకోండి 7th క్వశ్చన్ మోడల్. ప్రీతి ఏకకాలంలో పరీక్షకు సిద్ధమవుతూ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ని చూసింది. మరుసటి రోజు ఆమె ప్రశ్నలకు సమాధానం రాయలేకపోయింది. దీనిని ఇలా వివరించవచ్చు: దమనం, క్షయం, నిల్వ వైఫల్యం, తిరోగమన, అవరోధం. ఇది వచ్చేసి మనకి నిల్వ వైఫల్యం కిందకి తీసుకోవచ్చు. ఓకేనా? రెండింటినీ చూసింది ఏకకాలంలో, ఎట్ ఏ టైమ్. ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ చూసింది, కానీ ఎగ్జామ్ అయితే రాయలేకపోయింది. అంటే మ్యాచ్ గురించి సంబంధించిన విషయాలు అయితే తను గుర్తుంచుకుంది, కానీ సబ్జెక్ట్కి సంబంధించిన విషయాలు అయితే నిల్వ చేసుకోలేదు. సో నిల్వ వైఫల్యం అన్నమాట. 3rd ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక విద్యార్థులు ఎక్కువగా దీనిచే ప్రభావితం అవుతారు: ఉపాధ్యాయుని సహజ సామర్థ్యం, ఉపాధ్యాయుని వయస్సు, ఉపాధ్యాయుని బాహ్యరూపం, ఉపాధ్యాయుని మూర్తిమత్వం. ప్రాథమిక విద్యార్థులు ఎక్కువగా దేనికి అట్రాక్ట్ అవుతారు అంటే ఉపాధ్యాయుని యొక్క మూర్తిమత్వానికి ప్రభావితులు అవుతారు ఎక్కువగా ప్రాథమిక స్థాయి విద్యార్థులు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. అభ్యాసకుడు పెరుగుతున్న సామాజిక సాంస్కృతిక సందర్భాన్ని ప్రతిబింబ చేయాలని పాఠశాల యొక్క ఒక లక్ష్యం. అభ్యాసకుడికి అభ్యసనం మరింత అర్థవంతంగా చేయడం, అభ్యాసకులలో వైవిధ్యాలను పెంచడం, తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని నిర్ధారించడం, సమాజాన్ని బాధ్యులను చేయడం. రైట్ ఆన్సర్ వచ్చేసి అభ్యాసకుడి అభ్యసనం మరింత అర్థవంతంగా చేయడం. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. అభ్యాసకుడు పెరుగుతున్న సామాజిక సాంస్కృతిక సందర్భాన్ని ప్రతిబింబ చేయాలంటే పాఠశాల యొక్క లక్ష్యం ఏంటి, పాఠశాల ఏం చేయాలి, ఏ విధంగా చేయాలంటే అభ్యాసకుడికి అభ్యసనం మరింత అర్థవంతంగా చేయాలన్నమాట. అంటే ఇంకా అర్థమయ్యేలాగా ఎవరైతే లెర్నర్స్ ఉన్నారో, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే అభ్యాసకులు ఉన్నారో వారికి ఇంకా అభ్యసనం మరింత అర్థవంతంగా, ఇంకా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ చేయాలి. ఓకేనా? ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో అభ్యసన వైకల్యతకు కారణం: శారీరక లోపం, కేంద్ర నాడీ వ్యవస్థ పనిచేయకపోవడం, ఉద్వేగ పరిపక్వత, బుద్ధిమాంద్యత. అభ్యసన వైకల్యానికి కారణం ఏంటంటే కేంద్ర నాడీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది కదా మన బ్రెయిన్లో, అట్లా బ్రెయిన్లో డిఫెక్ట్ ఉండడం వల్ల, సెంట్రల్ నర్వస్ సిస్టంలో డిఫెక్ట్ ఉండడం వల్ల అభ్యసన వైకల్యం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలలో వివిధ నైపుణ్యాలను పెంపొందించడానికి పాఠశాలల్లో ఆటను ఒక అభ్యసన వనరుగా ఉపయోగిస్తారు. ఆట అనధికారిక పరిస్థితుల్లో పిల్లలు చేసే కృత్యం కూడా కావచ్చు. క్రింది వాటిలో అభ్యసన వనరు ఆటలో ఉండి అనధికారిక ఆటలో లేని అంశాన్ని గుర్తించండి. ఓకేనా? పిల్లల్లో వివిధ నైపుణ్యాలను పెంపొందించడానికి పాఠశాలలో ఆటను ఒక అభ్యసన వనరుగా అంటే లెర్నింగ్ రిసోర్స్. ఏదైనా నేర్పించడానికి ఆటలు అనేవి లెర్నింగ్కి యూజ్ అయ్యేలాగా ఆడిపిస్తున్నారు. ఓకేనా? ఆట అనధికారిక పరిస్థితిలో పిల్లలు చేసే కృత్యం కూడా కావచ్చు, అదే అనధికారికంగా చేసేది కూడా కావచ్చు అట పిల్లలు. అవును కదా, మనం అధికారికంగా అయితే చేయం కదా, లెర్నింగ్ కోసం ఆటలు ఆడం కదా. మరియు అసలు క్వశ్చన్ ఏంటంటే క్రింది వానిలో అభ్యసన వనరుగా ఆటలో ఉండి అనధికారిక ఆటలో లేని అంశాన్ని గుర్తించండి అన్నారు. అధికారికంగా, అనధికారికంగా అభ్యసన వనరుగా ఆటలో ఉండే అనధికారికంగా ప్లస్ అధికారికంగా అనేదాన్ని గుర్తించాలి. ఓకేనా? అభ్యసన వనరుగా ఆటలో ఉండేది, అనధికారికంగా ఆటలో లేని అంశాన్ని గుర్తించాలి. ఊహ, సహకారం, నిర్దేశించబడిన అభ్యసనం, జట్టు పని. దీనికి ఆన్సర్ వచ్చేసి నిర్దేశించబడిన అభ్యసన ఫలితం. మనం గేమ్స్ ఆడుతున్నాం అనుకోండి, ఏదైనా పర్టికులర్గా నిర్దేశించబడిన అభ్యసనం మనకు ఉంటుందా? ఉండదు కదా. సో నిర్దేశించబడిన అభ్యసన ఫలితం అనేది రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, రాజేష్ ఉపాధ్యాయునిగా తన విద్యార్థులపై ఎక్కువగా అంచనాలు కానీ క్రమశిక్షణ కానీ లేకుండా వారి ఇష్టానుసారంగా నేర్చుకునే స్వేచ్ఛను ఇచ్చారు. కొన్ని సంవత్సరాల తరువాత చూస్తే అతని విద్యార్థులు అధిక స్వేచ్ఛ ఉపాధ్యాయుని నుండి మద్దతు లేకపోవడం వల్ల పాఠశాల విద్యను విజయవంతంగా పూర్తి చేయలేకపోయారు. రాజేష్ నాయకత్వ శైలి. ఓకేనా, రాజేష్ అనే ఉపాధ్యాయులు ఏం చేశారంటే ఎక్కువగా ఫ్రీడమ్ ఇచ్చారు, మీ ఇష్టం వచ్చింది చేసుకోండ్రా అనేసి. నెక్స్ట్ వచ్చిన ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం కంట్రోల్లో పెట్టడం, ఇది నేర్చుకోండ్రా, ఇది చెయ్యండి, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అని మంచి చెప్పడం స్టార్ట్ చేశారు. సో రాజేష్ మాస్టర్ అలా ఉండేసరికి వేరే మాస్టర్ వచ్చి ఇలా ఉండేసరికి వాళ్ళకి అలవాటు కాలేదు, స్టడీలో కంటిన్యూ అవ్వలేకపోయారు. రాజేష్ మాస్టర్ యొక్క నాయకత్వ శైలి అని అడిగారు. మనకి నాయకత్వ శైలిలో ప్రజాస్వామిక, జోక్యరహిత, అధికారిత, నిరంకుశ ఇవన్నీ ఉంటాయి. కంపల్సరీ వీటి నుంచి క్వశ్చన్ అయితే అడుగుతారు. ఇదే సెషన్లో మనకి దీనికి సంబంధించి పెంపక పద్ధతులు సెకండ్ క్వశ్చన్ అనమాట. అంటే చూసుకోండి ఇది ఎంత ఇంపార్టెంట్. ఆయన అసలు వాళ్ళకి అంచనాలు కానీ క్రమశిక్షణ కానీ లేకుండా ఇష్టానుసారంగా వదిలేశాడు. అదంటే మాత్రం జోక్య రహిత అని చెప్పాలి. ఓకేనా, అసలు జోక్యం చేసుకోలేదు, ఇలా చదవండి రా అలా చదవండి అని ఏం చెప్పలేదు. వాళ్ళు ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి, అసలు ఏం చదువుకుంటారు మీరు, మీ మార్క్స్ ఎంత వస్తున్నాయి, అట్లా ఏం చెప్పలేదు. ఈవెన్ క్రమశిక్షణ కూడా నేర్పించలేదు. అంటే అది మనకి జోక్యరహిత నాయకత్వ శైలి అవుతుంది. అదే మనకి మాస్టర్ ప్లేస్లో తల్లిదండ్రులు అని ఇచ్చినా కూడా తల్లిదండ్రులు తన బిడ్డని ఇట్లా ఏం పట్టించుకోకుండా ఇలా పెంచుతున్నారు, ఇట్లా వాట్ ఎవర్ ఇట్, మొత్తం రాజేష్ మాస్టర్ ప్లేస్లో తల్లిదండ్రులు అన్నా కూడా జోక్యరహిత అనే పెట్టాలి. పట్టించుకోవట్లేదు అంటే జోక్యరహిత. ఓకేనా, ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నారంటే ప్రజాస్వామిక, అధికారిత, నిరంకుశ అంటే అసలు నా మాట నువ్వు వినాలి, నేను చెప్పిందే నువ్వు వినాలి, నేను చెప్పిందే చేయాలి, నేను చెప్పిన కోర్సే చేయాలి, ఇట్లాంటివి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ అభ్యసనం కొరకు మదింపును వివరించే స్టేట్మెంట్ను వివరించండి. అభ్యసనం కొరకు మదింపు దాన్ని వివరించే స్టేట్మెంట్ను గుర్తించమంటున్నారు కింద ఇచ్చిన 4 స్టేట్మెంట్స్లో. ఒక భావనను నేర్చుకునే క్రమంలో పురోగతిని అంచనా వేయడానికి మధ్యలో నిర్వహించబడే మదింపు. అన్ని లక్ష్యాలకు సంబంధించిన కృత్యాలను పూర్తి చేసిన తర్వాత నిర్వహించబడే మదింపు. గ్రేడ్లను కేటాయించడానికి నిర్వహించే మదింపు. తరచుగా కాకుండా సాధారణంగా ఒక టర్మ్ ముగింపులో నిర్వహించబడే మదింపు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఒక భావనను నేర్చుకునే క్రమంలో పురోగతిని అంచనా వేయడానికి మధ్యలో నిర్వహించబడే మదింపే అభ్యసనం కొరకు మదింపు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి వైఖరిని సూచించే స్టేట్మెంట్ను గుర్తించండి. ఎక్స్ సంఖ్యా సామర్థ్యంలో మెరుగ్గా ఉన్నాడు, వై క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతున్నాడు. అంటే ఎక్స్ అనే పర్సన్ ఇక్కడ వై అనే పర్సన్గా తీసుకోవాలి. సి ఎప్పటికీ ఇతరులపై ఆధారపడతారేమో అనే భావనతో జడ్ తన పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చేర్చలేదు. ఓకేనా, వైఖరి అంటే యాటిట్యూడ్. రైట్ ఆన్సర్ వచ్చేసి సి మాత్రమే. ఈ రెండు యాటిట్యూడ్కి సంబంధించినవి కాదు. ఎప్పటికీ ఇతరులపై ఆధారపడతారేమో అనే భావనతో జడ్ తన పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చేర్చలేదన్నమాట. ఇది వైఖరిని సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాము 6వ తరగతి చదువుతున్న విద్యార్థి. అతడు స్నేహితులతో ఆడుకోవడానికి తన పాఠశాలను ఇష్టపడతాడు, కానీ చదువు కోసం కాదు. ఇది ఈ రకమైన వైయక్తిక భేదాలకు ఉదాహరణ. 6th క్లాస్ స్టూడెంట్ అంట రాము అనే స్టూడెంట్. అతను ఏంటంటే అతడు తన స్నేహితులతో ఆడుకోవడానికి పాఠశాలను ఇష్టపడతాడు, కానీ చదువుకోవడం కాదు. స్కూల్ అంటే తనకి ఇష్టం, ఎందుకంటే ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్తో ఆడుకుందాం అని అనుకుంటాడు, కానీ చదువుకోవడానికి మాత్రం కాదు. దీన్ని సూచించే వైయక్తిక భేదం ఏంటి అని అడుగుతున్నారు. వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు, వ్యక్తంతర వైయక్తిక భేదాలు, ఆటకు సంబంధించిన వ్యక్తంతర మరియు చదువుకు సంబంధించిన వ్యక్తంతర, ఆటకు సంబంధించిన ఇది వ్యక్తంతర్గత, ఆటకు సంబంధించిన వ్యక్తంతర మరియు చదువుకు సంబంధించిన వ్యక్తంతర్గత. ఓకేనా, ఒకటే స్టూడెంట్ తనలో తాను భావనకు అంటే వేరువేరుతో కంపేర్ చేయలేదు. తన అభిరుచులనే చెప్తున్నారు మనకి ఇప్పుడు. అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే వ్యక్తంతర అవుతుంది. తనతో తానే 2 కంపారిజన్స్ ఉన్నాయి కాబట్టి అది వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్.
వివిధ వికాస దశలోని వికాసం రేటు అన్ని దశల్లో ఏకరీతిగా ఉంటుంది, అన్ని దశలలో ఏకరీతిగా ఉండదు. శైశవంలో మాత్రమే ఏకరీతిగా ఉంటుంది, ఉత్తర బాల్యంలో మాత్రమే ఏకరీతిగా ఉంటుంది. వికాస దశల్లో వికాసం రేటు అనేది వికాసం ఎలా ఉంటుందంటే అన్ని దశల్లో కూడా ఏకరీతిగా ఉండదు. ఓకేనా, ఎప్పుడైనా చూడండి వికాసం అన్ని దశల్లో ఏకరీతిగా ఉండదు. రాంగ్ స్టేట్మెంట్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, క్రింది వానిలో తరగతి గదిలో విద్యార్థుల జ్ఞానాన్ని నిర్మించుకొనుటకు తక్కువ అవకాశం కలిగిన ఒక కృత్యం ఏంటి అని అడిగారు. ఓకేనా, ఈ ఇచ్చిన 4 స్టేట్మెంట్స్లో మనకి తరగతి గదిలో విద్యార్థుల జ్ఞానాన్ని నిర్మించుకోవడానికి తక్కువ అవకాశం కలిగిన ఒక కృత్యం. ఎడారులు అన్ని మొక్కలు ఎందుకు పెరగవు అని విద్యార్థులు అడిగే ఉపాధ్యాయుడు, సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగుపై విద్యార్థులు చర్చించేలా చేస్తున్న ఉపాధ్యాయుడు, విద్యార్థుల మొక్కలు ఆర్థిక విలువ అనే అంశంపై సాహిత్యాన్ని సమీక్షించి మరియు తరగతి గదుల సమూహాలతో చర్చించడం, తరగతి గదిలో పాఠం చదివే ఉపాధ్యాయుడు. ఓకేనా, క్రింది వానిలో తరగతి గదిలో విద్యార్థుల జ్ఞానాన్ని నిర్మించుకోవడానికి తక్కువ అవకాశం కలిగిన కృత్యం వచ్చేసి తరగతి గదిలో పాఠం చదివే ఉపాధ్యాయుడు. ఓన్లీ చదివి వదిలేస్తాడు అంతే, వాళ్ళకి పెద్ద జ్ఞానం ఏం రాదు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఎడారులు అన్ని మొక్కలు ఎందుకు పెరగవు అని విద్యార్థులను అడిగే ఉపాధ్యాయుడు. ఎడారులు అన్ని మొక్కలు ఎందుకు పెరగవు అని మనలో ఒకవేళ టీచర్ అడిగితే మనం వాటికి చాలా సమాధానాలు ఎత్తుక్కుంటాం. అక్కడ వాటర్ ఉండదు కాబట్టి పెరగవు, ప్లస్ ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కలు చనిపోతాయి, వాటికి కొన్ని అడాప్టేషన్స్ ఉన్నాయి, ముళ్ళు కంటకాలు ఇట్లా పత్రాలు అనేవి ముళ్ళుగా కంటకాలుగా మారుతాయి, వాటి అడాప్టేషన్స్, వాటికి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి జ్ఞానం పెరుగుతుంది అనమాట. సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగుపై విద్యార్థులు చర్చించేలా చేస్తున్న ఉపాధ్యాయుడు. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి, మనకి హెల్త్ బెనిఫిట్స్ ఏమున్నాయి, ఇవన్నీ మనకి తెలుస్తాయి. చాలా పాయింట్స్ నేర్చుకోవచ్చు. విద్యార్థుల మొక్కలు ఆర్థిక విలువ అనే అంశంపై సాహిత్యాన్ని సమీక్షించి మరియు తరగతి గదిలో సమూహాలలో చర్చించడం. తరగతి గదిలో చర్చించడం ప్లస్ సమూహాల్లో చర్చించడం. ఓకేనా, ఎక్కువగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. 4th ఆప్షన్ వచ్చేసి రాంగ్ అనమాట. తరగతి గదిలో పాఠం చెప్పే ఉపాధ్యాయుడు తక్కువ అవకాశం కలిగిన కృత్యము. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ 18th క్వశ్చన్కి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఒక ఉపాధ్యాయునిగా మీరు ఆచరించిన దానిని గుర్తించండి. విద్యార్థులను అభ్యసన కృత్యాలలో పాల్గొనేలా చేసి తద్వారా వారికి ప్రత్యక్ష అనుభవాన్ని అందించడం, విద్యార్థులందరూ అభ్యసించి ఆనందింపచేయడానికి సమవయస్కుల అభ్యసనను ప్రోత్సహించడం, వార్షిక పరీక్షలో మంచి ర్యాంక్ సాధించడానికి విద్యార్థులతో ప్రతిరోజు మాక్ టెస్టులు మాత్రమే ప్రాక్టీస్ చేయించడం, విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించి తదనుగుణంగా అభ్యసన అనుభవాలను అందించడం. రైట్ ఆన్సర్ వచ్చేసి వార్షిక పరీక్షల్లో మంచి ర్యాంక్ సాధించడానికి విద్యార్థులతో ప్రతిరోజు మాక్ టెస్టులు మాత్రమే ప్రాక్టీస్ చేయించడం. ఆచరించని దానిని అడిగారు, ఆచరించేది కాదు, ఆచరించని దాన్ని. మాక్ టెస్టులు కండక్ట్ చేస్తే సరిపోతుందా? మాక్ టెస్ట్లో ఓన్లీ సరిపోదు కదా మనకి. సో ఇది రాంగ్ అన్నమాట. ఓన్లీ మాక్ టెస్ట్లు మాత్రమే ప్రాక్టీస్ చేయించడం అనేది రాంగ్ ఆప్షన్. అంటే ఆప్షన్ 3 ఈజ్ ద రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, NCF 2005 ప్రకారం ప్రాథమిక స్థాయి తరగతి గదిలో బోధించడానికి తగిన అభ్యసన వనరు అంతర్జాతీయ పాఠ్యపుస్తకాలు, మంచి దృశ్య శ్రవణ సామాగ్రి కలిగిన ల్యాబ్లు, సమాచారంతో నిండిన ఈ లైబ్రరీ, స్థానిక పరిసరాలు. ఓకేనా, రైట్ ఆన్సర్ వచ్చేసి స్థానిక పరిసరాలు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఏ ఉపాధ్యాయుని కూడా దీనికై నియమించకూడదు. స్థానిక ఎన్నికల్లో ప్రచారం చేయుటకు, దశాబ్ద జనాభా గణన చేయుటకు, విపత్తు సహాయ విధులను నిర్వహించుటకు, రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించిన విధులకు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఏ ఉపాధ్యాయుని కూడా దీనికై నియమించకూడదు అంటే స్థానిక ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ఉపాధ్యాయులను ఉపయోగించకూడదు అన్నమాట. ఓకేనా, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. స్థానిక ఎన్నికలకు ప్రచారానికి ఉపయోగించకూడదు, జనాభా లెక్కలకు ఉపయోగించాలి. విపత్తు సహాయ విధులు నిర్వహించడానికంటే మనకి డిజాస్టర్స్ వస్తాయి కదా, వరదలు, వాటి వీటికి హెల్ప్ తీసుకోవడానికి ఉపయోగించవచ్చు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు విధులకు ఉపయోగించుకోవచ్చు. స్థానిక ఎన్నికలు మాత్రం ఉపయోగించుకోకూడదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, వైకల్యం గల వ్యక్తుల చట్టం 2016 ప్రకారం ఇతర విద్యార్థులతో సమానంగా వైకల్యం గల వ్యక్తులు కలిసి నేర్చుకునే విధమైన విద్యా సంస్థ.
వివిధ రకాలైన వైకల్యం గల విద్యార్థులకు అనుగుణంగా అవసరమైన బోధన మరియు సముపార్జన వ్యవస్థను ఈ విధంగా పిలుస్తారు: సమైక్య విద్య, సమ్మిళిత విద్య, ప్రత్యేక విద్య, అనధికారిక విద్య. ఓకేనా? వివిధ రకాలైన వైకల్యం గల విద్యార్థులకు అంటేనే మనకు అర్థమైపోవాలి సమ్మిళిత విద్య అనేసి. దీన్నే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అని కూడా అంటారు. ఓకేనా? అందులో మామూలు పిల్లలతో పాటే ఫిజికల్లీ మెంటల్కి అంటే వైకల్యం కలిగిన పిల్లలు ఉంటారు కదా, ఆ వైకల్యం కలిగిన పిల్లలు మంచి పిల్లలతో కలిసి చదువుకోవడానికి, అంటే మేము వాళ్ళకంటే ఏం తక్కువ కాదు అనేసి. ఓకేనా? దీన్ని ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటారు. క్రింది వానిలో సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. పునర్బలనం ప్రతిస్పందన సంభవాన్ని పెంచుతుంది. సానుకూల పునర్బలనాలు ప్రతిస్పందన సంభవించే సంభావ్యత పెంచుతాయి. ప్రతికూల పునర్బలనాలు ప్రతిస్పందన సంభవించే సంభావ్యతను తగ్గిస్తాయి. సానుకూల మరియు ప్రతికూల పునర్బలనాలు రెండు ప్రతిస్పందనలుగా సంభావ్యతలు పెంచుతాయి. ఓకేనా? రైట్ ఆన్సర్ వచ్చేసి పునర్బలనం ప్రతిస్పందన సంభవాన్ని పెంచుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సానుకూల పునర్బలనాలు ప్రతిస్పందన సంభవించే సంభావ్యతను కూడా పెంచుతాయి. ప్రతికూల పునర్బలనాలు ప్రతిస్పందన సంభవించే సంభావ్యతను తగ్గిస్తాయి. ఇది రాంగ్. సానుకూల మరియు ప్రతికూల పునర్బలనాలు రెండు ప్రతిస్పందనల సంభావ్యతను పెంచుతాయి. డి కూడా కరెక్టే. మనకి ఏబిడి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇదిగోండి ఏబిడి ఇక్కడ ఉంది, ఆప్షన్ 3. ఓకేనా? నెక్స్ట్, ఎన్కోడింగ్ ధారణ మరియు జ్ఞప్తికి తెచ్చుకోవడం అనే దశలు ఈ ప్రక్రియలో భాగం. విస్మృతి, అభ్యసనం, ప్రేరణ, స్మృతి. ఓకేనా? రైట్ ఆన్సర్ వచ్చేసి స్మృతి. జ్ఞప్తికి తెచ్చుకోవడం అంటే స్మృతి అంటే గుర్తుంచుకోవడం. స్మృతి అంటే స్మృతి తెచ్చుకోవడం, రిమెంబర్ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ. సైకిల్ తొక్కడం రాదని స్నేహితులచే హేళన చేయబడిన ఒక బాలుడు దానిని నేర్చుకొని దాని నుంచి ఆనందం పొందడం వల్ల సైకిల్ తొక్కడం కొనసాగించాడు. సైకిల్ తొక్కడం నేర్చుకోవడానికి మరియు కొనసాగించడానికి బాలునికి ప్రేరేపించిన ప్రేరణ ఏంటి అని అడిగారు. బాహ్య ప్రేరణ మాత్రమే. అంతర్గత ప్రేరణ, బాహ్య మరియు అంతర్గత రెండు, ఏ ప్రేరణ లేదు. ఓకేనా? రైట్ ఆన్సర్ వచ్చేసి బాహ్య మరియు అంతర్గత ప్రేరణ. బాహ్య ప్రేరణ ఏంటంటే పిల్లవాళ్ళు తనను చూసి ఆ పిల్లవాడి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో తనని ఎక్కిరించడం, హేళన చేయడం, నీకు సైకిల్ రాదనేసి, అది బాహ్య ప్రేరణ అవుతుంది. అంతర ప్రేరణ వచ్చేసి నేను సైకిల్ తొక్కాలి, నేను నేర్చుకోవాలి, వాళ్ళ నుంచి నేను మాటలు పడొద్దు అనేది అంతర ప్రేరణ అవుతుంది. అంతర ప్రేరణ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం అవిపర్యాయాత్మక భావన ఈ దశ యొక్క లక్షణం. పూర్వ ప్రచాలక, ఇంద్రియ చాలక, మూర్త ప్రచాలక, అమూర్త ప్రచాలక. రైట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ ప్రచాలక దశ. వైగోట్స్కీ యొక్క సమీప అభివృద్ధి కేంద్రం ఈ పనుల శ్రేణిని సూచిస్తుంది. అర్థమవుతుందా క్వశ్చన్ మీకు? వైగోట్స్కీ యొక్క సమీప అభివృద్ధి క్షేత్రం పనులు ఈ శ్రేణిని సూచిస్తుంది. ఆ పిల్లవాడు ఒంటరిగా చాలా సులభంగా చేయగలిగేవి. పిల్లవాడు ఒంటరిగా నైపుణ్యం సాధించడం సాధ్యం కాకపోయినా నైపుణ్యం కలిగిన పెద్దల మార్గదర్శకత్వం నేర్చుకోగలిగేవి. పిల్లలకు కేటాయించగలిగిన సులభమైన మరియు కష్టమైన కలయిక గల పనులు. పాఠశాలలో మాత్రమే పిల్లలు సగటుగా చేసే పనులు. ఓకేనా? రైట్ ఆన్సర్ వచ్చేసి పిల్లవాడు ఒంటరిగా నైపుణ్యం సాధించడం సాధ్యం కాకపోయినా నైపుణ్యం కలిగిన పెద్దల మార్గదర్శకత్వంలో నేర్చుకోగలిగేవి సమీప అభివృద్ధి క్షేత్రం పనులు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో అభ్యసనను సూచించున్నది ఏమిటి? గాయమవుతుందని తెలిసి మండుతున్న పుల్లను తాకకపోవడం, గోర్లు కొరకడం వల్ల వ్యాధులు వస్తాయని అర్థమైనందుకు వాటిని కొరకకపోవడం, శిక్షను తప్పించుకోవడానికి పాఠశాలకు సమయానికి రావడం, ప్రకాశవంతమైన కాంతి కనిపించినప్పుడు అకస్మాత్తుగా కళ్ళు రెప్పలు వేయడం. ఓకేనా? ఇందులో అభ్యసనానికి కానిది అని అడిగారు. క్రింది వానిలో అభ్యసనం సూచించనిది అని అడిగారు, అంటే నెగిటివ్ షేడ్లో ఉంది. ఇప్పుడు మనకి గాయం అవుతుందని తెలిసి మండుతున్న పుల్లను తాకకపోవడం, గాయం అవుతుందని అనుభవం అంతకు పూర్వం అనుభవం అయింది కాబట్టి మనం ఆ పుల్లని పట్టుకోవట్లేదు. గాయం అవుతుందని అంటే అనుభవాల ద్వారా బిల్డ్ అయ్యేదే మనకి అభ్యసనం కదా, అది ఒక అనుభవం ద్వారా ఏర్పడింది. నెక్స్ట్ వచ్చేసి గోర్లు కొరకడం వల్ల వ్యాధులు వస్తాయని అర్థమైనందువల్ల వాటిని కొరకకపోవడం. గోర్లు కొరకడం ద్వారా ఏదో ఒక డిసీజ్ వస్తుందని అర్థమయ్యి దాన్ని కొరకకపోవడం, అది కూడా అనుభవం ద్వారా ఏర్పడిన అభ్యసనం, అది కూడా అభ్యసనానికి చెందింది. నెక్స్ట్, శిక్షను తప్పించుకోవడానికి పాఠశాలకు సమయానికి రావడం.
టీచర్ కొడతారేమో అంటే అంతకుముందు లేట్గా వస్తే టీచర్ కొట్టారు కాబట్టి లేట్గా రాకూడదు, ఎర్లీగా వెళ్ళాలి, టీచర్తో కొట్టించుకోకూడదు అని బాలుడు అనుకుంటున్నాడు. అంటే అంతకుముందు లేట్గా వచ్చాడు, ఆల్రెడీ టీచర్ కొట్టారు, అనుభవం ద్వారా ఏర్పడింది ఆయనకు అది అభ్యసనం. ఇది కూడా అభ్యసనమే అవుతుంది. అభ్యసనం కానిది ఏంటంటే ప్రకాశవంతమైన కాంతి కనిపించినప్పుడు అకస్మాత్తుగా కళ్ళు రెప్పలు వేయడం. ఇది మన ఆధీనంలో ఉండదు. ఓకేనా? కాబట్టి ఇది అభ్యసనం అవ్వదన్నమాట. పావ్లోవ్ కుక్కపై చేసిన ప్రయోగంలో గంట శబ్దానికి కూడా కుక్కకు లాలాజలం వస్తుంది. ఇక్కడ లాలాజలం అనేది నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ప్రతిస్పందన, నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధ ఉద్దీపన. మనకి కుక్కపై చేసిన ప్రయోగంలో గంట శబ్దానికి కూడా కుక్కకు లాలాజలం రావడం అనేది నిబంధిత ప్రతిస్పందన. ఓకేనా? ఆప్షన్ 1. నెక్స్ట్, సమస్యను పరిష్కరించే నైపుణ్యాన్ని అభివృద్ధి పరచుటకు ఉపాధ్యాయుడు దీనిని విద్యార్థులలో పెంపొందించాలి. బట్టి అభ్యసనం, యాంత్రిక అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం, యత్నదోష అభ్యసనం. సమస్యను సాధించే విధంగా నైపుణ్యాన్ని అభివృద్ధి పరచడానికి ఉపాధ్యాయుడు విద్యార్థులలో ఏమి పెంపొందించాలి అంటే అంతర్దృష్టి అభ్యసనను పెంపొందించాలి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవండి మనకి 30 సైకాలజీ బిట్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్వి. ఇంకా ఏమైనా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, పెడతాను. ర్యాపిడ్ రివిజన్ లాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకి ఎగ్జామ్ కూడా దగ్గరలోకి వచ్చింది కదా.